తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ. గోదావరి పుష్కరాలు తేదీల ప్రకటన, మెండపేట నియోజకవర్గం జిల్లాలో విలీనం, బాల్ వివాహ్ ముక్త్ భారత్ 100 రోజుల ప్రచారం, యువతకు క్రీడల పట్ల ఆసక్తి తదితర వార్తా అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం: తూర్పుగోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కొత్త వీర వెంకట సత్యనారాయణ. రాష్ట్ర ప్రభుత్వం 2027 గోదావరి పుష్కరాల తేదీలను అధికారికంగా ప్రకటించింది. గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26వ తేదీ నుండి ప్రారంభమై 12 రోజుల పాటు కొనసాగి జూలై 7వ తేదీతో ముగియనున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణప్రసాద్ గారి అభిప్రాయాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సంబంధిత నోటిఫికేషన్ను ఇదే తేదీన ఆంధ్రప్రదేశ్ గెజిట్ అసాధారణ సంచికలో ప్రచురించినట్లు అధికారిక ప్రకటన తెలిపారు. నూతన సంవత్సరాన్ని సంయమనం, సామాజిక బాధ్యత, మంచి విలువలతో కూడిన సంప్రదాయానికి ప్రతీకగా జిల్లా ప్రజలంతా జరుపుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జిల్లా ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న సంవత్సరం జిల్లాలో శాంతి, అభివృద్ధి, ప్రజల సంక్షేమం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. మెండపేట నియోజకవర్గం ప్రజలకు శుభదినమని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి విభజించిన మెండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయడం ఒక సువర్ణ అధ్యాయమని అన్నారు. ప్రజలు చిరకాల కోరిక మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని మెండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి పదంలో మరింత ముందుకు సాగాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కేంద్ర సహకారం, సీఎం, డిప్యూటీ సీఎంల నాయకత్వంలో 2026 కూటమి ప్రభుత్వం మెరుగైన సేవలందిస్తుందని మంత్రి దుర్గేష్ తెలిపారు. చేసే ప్రతి పనిలో అందరికీ విజయం చేకూరాలని మంత్రి అన్నారు. బాల్ వివాహ్ ముక్త్ భారత్ 100 రోజుల ప్రచార కార్యక్రమంలో భాగంగా జిల్లా బాలల సంరక్షణ విభాగం, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా న్యాయశాఖల అధికారుల సంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం అర్బన్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆర్ అనంత ప్రదీప్ మాట్లాడుతూ, బాల్య వివాహాల నిషేధిత చట్టం 2026 ప్రకారం అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండక ముందు వివాహం జరిపితే అది నేరమని తెలిపారు. బాల్య వివాహానికి సహకరించిన, ప్రయత్నించిన లేదా నిర్వహించిన 2 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹1,00,000 జరిమానా లేదా రెండూ విధిస్తారని స్పష్టం చేశారు. బాల్య వివాహాల పరిస్థితులను ఎదురైతే విద్యార్థులు తప్పనిసరిగా తల్లిదండ్రులకు తెలియజేసి చదువుపై దృష్టి సాధించాలని, భవిష్యత్తులో మెరుగుపరుచుకోవాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా పోలీస్ శాఖ వార్షిక నివేదిక 2025 వివరాలను జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించారు. జిల్లాలో 2024 సంవత్సరంతో పోలిస్తే 2025 సంవత్సరంలో 15% నేరాలు తగ్గాయని వార్షిక నివేదిక అనంతరం జిల్లా ఎస్పీ తెలిపారు. 2025 సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి మెమోంటోతో పాటు ప్రశంసా పత్రాలను జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. యువతకు క్రీడ పట్ల ఆసక్తికి తగిన ప్రోత్సాహం అందించాలని, క్రీడల్లో గెలుపు, ఓటమి సమానంగా స్వీకరించే స్థిర ప్రతిజ్ఞత యువతలో ఉండాలని, క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం పెంపొందించుకోవాలని రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరం సంసద్ ఖేల్ మహోత్సవంలో 2025 ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని ఈ విధంగా తెలిపారు. కట్టెల పొయ్యికి మహిళలను దూరంగా ఉంచి వారి శ్వాసకోశ, కంటి సమస్యలు రాకుండా చేయడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉజ్వల యోజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి అన్నారు. నూతనంగా మంజూరైన ఉచిత గ్యాస్ కలెక్షన్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1996లో ఇదే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపం పథకం కింద మహిళలకు ఉచితంగా గ్యాస్ కలెక్షన్లు ఇచ్చారన్నారు. మోదీ ప్రభుత్వం 3వ విడతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో ఫిబ్రవరి నెలలో సమాచార లేఖలో కలుసుకుందాం. కొత్త వీర వెంకట సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.